స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మొదటిసారి మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములందరికీ గురుస్వాములు చాలా వరకు చెప్పట్లేదు కొన్ని విషయాలు. సో ఏంటంటే ఇందులో ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన తర్వాత 41 రోజుల దీక్ష తర్వాత ఏం చేయాలంటే, మీరు 41 రోజులు చేసిన దీక్ష తర్వాత ఇరుముడి నెత్తిన పెట్టుకొని ఆ శబరిమల కానీ లేదా మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికైనా వెళ్ళొచ్చు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వామివారికి ఇరుముడిని సమర్పించిన తర్వాత ఆ ఇరుముడిలో ఉన్నటువంటి బియ్యముని కొంచెం తీసుకొని అవి మీతో పాటు మళ్ళీ ఇంటికి తీసుకురండి. లేదా చాలా మంది స్వాములు అలా చేయకుండా అక్కడే ఆ పమ్మ నదిలో కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడే మాల విరమణ చేస్తున్నారు. అది చేయొద్దు, చాలా తప్పు స్వామి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని మీ మాత అంటే మీ అమ్మవారికి అంటే మీ అమ్మ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి కొత్త బియ్యంలో కలిపి దాన్ని పొంగల్ పెట్టమని చెప్పండి. మీరు యథావిధిగా స్నానమాచరించి ఆ స్వామివారికి మళ్ళీ అలంకరణ చేసుకొని అది మీ ఇంట్లోనే దీపారాధన చేసి స్వామివారికి మీరు తెచ్చినటువంటి నైవేద్యాలు, దాంతోపాటు మీ అమ్మగారు చేసినటువంటి మీ మాత చేసినటువంటి ఆ పొంగల్ తీసుకొని ఆ స్వామివారి నైవేద్యం సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఈ దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి లేదా మీ అమ్మగారిని తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ మీ అమ్మగారితో మాల విరమణ మంత్రం చదివించి ఆ మాల విరమణ మాత్రం చేయాలి. ఆ మాల విరమణ చేసిన తర్వాత వెంటనే మీరు వెళ్ళి కటింగ్లు గడ్డాలు చేయించుకోవద్దు. సో ఆ 1-2 రోజుల తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏదైనా కటింగ్ కానీ గడ్డం కానీ ఏదైనా చేయించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకోండి తప్ప మీరు వెంటనే కటింగ్ గడ్డం చేయించుకోవద్దు. ఎందుకంటే పవిత్రమైన మాలని మీతో పాటు మీ శరీరం కూడా సహకరించింది, మీకు కూడా మీ ఆత్మతో పాటు. సో ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు చేయొద్దు స్వామి. సో 2 రోజుల తర్వాత మీ ఇష్టం చేసుకోవచ్చు. మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళండి. మీ మొక్కుబడి ఏమైనా ఉంటే మొక్కుబడి కూడా ఇచ్చుకోండి. అంటే మీరు గుండు చేయించుకుంటారా లేకపోతే వెంట్రుకలు ఇస్తారా అనేది మీ ఇష్టము. సో మీ బార్బర్ షాప్లో కటింగ్ చేయించుకుంటా అంటే అది వాళ్ళ ఇష్టము, కానీ చేయించుకోవద్దని చెప్పేసి నేను అంటున్నాను. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, ఏం కాదు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప.